రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 9:30 రాష్ట్రపతి మొదట వారాహి స్వామివారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీవారి దర్శనానంతరం మధ్యాహ్నం 12:15 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల నుంచి తిరిగి హైదరాబాద్కు పయనం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 9:30 రాష్ట్రపతి మొదటి వారాహ స్వామివారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీవారి దర్శనానంతరం మధ్యాహ్నం 12:15 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి నుంచి తిరిగి హైదరాబాద్కు పయనం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పద్మావతి అతిథి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాత్రి తిరుమలలోనే బస చేశారు. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి రాకతో భక్తులలో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఉన్నతాధికారులు ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఇవాళ ఉదయం 9:30 వరాహస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. అంటే ప్రోటోకాల్ ప్రకారము తొలిసారి వరాహస్వామిని దర్శించుకున్న అనంతరమే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇది వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తెలియజేయబడింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా వరాహస్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో కాస్తంత స్థలాన్ని వరాహస్వామి ఇవ్వడంతో స్వామివారు తిరుమలలో వెలిచారనేటువంటి విషయం వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం చెప్తున్నాయి. ఇందులో భాగంగా దేశ ప్రథమ పౌరురాలైనటువంటి ద్రౌపది ముర్ము కేరళ రాష్ట్రమైనటువంటి అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తొలి మహిళగా, అదేవిధంగా ఇక్కడ కూడా ఫస్ట్ టైం తిరుమలకు రావడం, శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలను ఎక్కడ ప్రోటోకాల్ వైలేషన్స్ లేకుండా నేరుగా వరాహస్వామి ఆలయాన్ని పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి వరాహస్వామి ఆలయానికి చేరుకోవడానికి అధికారులు ఒక బ్యాటరీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. సో ఆలయం వద్దకు చేరుకోగానే రాష్ట్రపతి ఆ బ్యాటరీ వాహనంతో వరాహస్వామి ఆలయంలో ఉన్నటువంటి వరాహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అక్కడ నుంచి 10:10 పక్కనే ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని
దర్శించుకోనున్నారు. అక్కడ ఆలయ మర్యాదలతో రాష్ట్రపతిని ఆలయం లోపలికి తీసుకుపోయే పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ ఇఫ్తికా పాల్ స్వాగతం పలుకుతారు. అంటే ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు మహాద్వారం దగ్గర నిలబడి రాష్ట్రపతికి ఆహ్వానం పలుకుతారు. సో ఇక్కడ ఆలయ ఈఓగా ఉన్నటువంటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్, అలాగే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, వీరు ముగ్గురు సమన్వయం తీసుకొని ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి వేణుగోపాల దీక్షితులు, తదితర పరివారం, పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములందరూ కూడా ఆలయ మహాద్వారం ముందర వెయిట్ చేస్తూ రాష్ట్రపతి వచ్చిన తర్వాత రాష్ట్రపతిని ఆలయానికి ఇఫ్తికా పాల్ వాళ్ళకు పాగా కట్టి స్వాగతం పలికేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో స్వామివారిని ఆలయంలో అరగంట పాటు స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయ దర్శనం స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించనున్నారు. సో ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సామాన్య భక్తులను ఉదయం 8 గంటల నుంచి నిలుపుదల చేసినటువంటి ఒక పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని, అలాగే తిరుమల అప్ ఘాట్ రోడ్, డౌన్ ఘాట్ రోడ్ రెండింటినీ కూడా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఇప్పుడు 8 గంటల నుండి 11 o'clock వరకు కూడా ఈ భక్తుల్ని ఎవరిని లోపలికి అనుమతించినటువంటి ఒక పరిస్థితి. సో స్వామివారి దర్శనం ముగించుకున్న తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్ కి చేరుకొని 12 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.